హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు టమాటా కారం అండ్ కోకోనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో. ముందుగా 2 టమాటాలను పీసెస్గా కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను. ఒక 4 ఎండుమిర్చి పీసెస్గా తుంచి పెట్టుకున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. నేను చెప్పిన విధంగా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేసేసుకోండి. ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సీ పట్టించేసేయండి మెత్తగా. మరి మెత్తగా అని కాదు, కొద్దిగా అట్లానే బరకగా కాదు, మీడియంగా మిక్సీ పట్టించేసుకోండి. తర్వాత పోపు అనేది పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా సాసవులు, జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్, అది కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసి మిక్సీ పట్టించుకున్నాం కదా, మంచిగా పచ్చి వాసన అనేది పోయి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలాలి. నాకు వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా పైకి తేలేంత వరకు వేయించుకోండి. తర్వాత మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ దీంట్లో వేసేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. కొద్దిగా మంచిగా మగ్గుతుంది అన్నమాట, ఉడుకుతుంది. ఒక 5 to 10 minutes పెట్టేసేయండి. అట్లనే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి వేయించుకోండి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా చూసారు కదా, ఒక 5 minutes తర్వాత నాకు కారం అనేది వేగిపోయింది. ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దించేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఇట్లా బౌల్లోకి తీసేసుకొని, నేనైతే బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఫైనల్గా చూశారు కదా, కారం అనేది ఇలా ఉంది. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొబ్బరి చట్నీ చూద్దాం. ముందుగా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఎండుమిర్చి ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి, మన కొబ్బరి ముక్కల్ని బట్టి. తర్వాత ఎండుమిర్చి మంచిగా వేగాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఎండుమిర్చి అనేది మాడిపోతాయి. తర్వాత ముందుగా నేనైతే ఒక కొబ్బరిని ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు ఉంటాయి, యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అనేది బాగా వేగాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కూడా తినచ్చు. రైస్లోకి కూడా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది. తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వద్దు, ఎక్కువ యాడ్ చేశారనుకో పుల్లగా అనిపించేస్తుంది. సో కొంచెం మాత్రం యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోండి. ఒక 8 minutes to 9 minutes పడుతుంది వేగాలంటే. తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసేసుకొని వేగినాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టించేసుకోండి. చూసారు కదా, కొద్దిగా నేను మిక్సీలో కూడా కొద్దిగా వాటర్ వేసి కలిపాను అనమాట. సో అట్లా ఉంది మనకు. తర్వాత పోపు అనేది మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను పోపు పెట్టుకున్నాను. ఫైనల్గా ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూసారు కదా, దోశలోకి మేము అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే చట్నీ కారం అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.